महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వికారినామ కొత్త తెలుగు సంవత్సరాది మీ అందరికీ బాగా కలిసి రావాలని, ఈ కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటిగా అసలు ఈ ఉగాది ఇంకా వికారినామ సంవత్సరం అంటే ఏంటి? ఉగాది మనం ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కావడం వల్ల ఈరోజు దాన్ని ఉగాది అని పిలుస్తారు. అయితే కొత్త జీవితం ప్రారంభించడం అనేది దీని అర్థం. యుగ ఆది అంటే కొత్త శకం అని దీనిని మనం పిలుచుకుంటూ ఉంటాం. అలాగే ఈ కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా మనం కూడా ఈ కొత్త సంవత్సరానికి గుర్తుగా మొదట కాపుకొచ్చిన వాటితో ఉగాది పచ్చడిని చేసుకుని తింటాం. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేపపూత, ఇలా ఉగాది పచ్చళ్ళు అప్పుడే కొత్తగా చిగురించిన అన్ని రకాల రుచులు, అటు తీపి, పులుపు, బెల్లం తీపికి, వేప చేదుకి, ఇలా మన జీవితంలో అన్ని రకాల రుచులు మనం చూస్తుంటాం. దానికి ప్రతీకగా ఈ ఉగాదిని మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ వికారినామ సంవత్సరం మనం చూసినట్టయితే అసలు అందరికీ తెలిసిందే, తెలుగు సంవత్సరాలు 60. సో ఇప్పుడు తెలుగు సంవత్సరాల గురించి, తెలుగు గురించి, వాటి గురించి, ఋతువుల గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది చాలా బాధాకరమైన విషయం. ఈ తెలుగు సంవత్సరాలు ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చిందంటే, పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన ఈ 60 మంది సంతానమే తెలుగు సంవత్సరాలు. వారి పేర్లనే తెలుగు సంవత్సరాలుగా పెట్టడం జరిగింది. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి ఉగాదికి నారదుడికి పుట్టిన 60 మంది సంతానం యొక్క పేర్లు మనం సంవత్సర నామంగా పిలుచుకుంటూ ఉన్నాం. అలాగే గడచిన హేవళంబినామ సంవత్సరం ప్రజలకి ఆనందాన్ని, విళంబినామ సంవత్సరం సుభిక్షంగా ఉంటుందనే అర్థాన్ని ఇచ్చాయి. ఈ వికారినామ సంవత్సరం ముఖ్యంగా శత్రువులకి సంబంధించింది. శత్రువుల గురించి ఆలోచన కానీ, శత్రువులకు సంబంధించిన పీడ కానీ, శత్రువులకు సంబంధించిన అంతానికి సంబంధించింది కానీ మనం ఈ వికారినామ సంవత్సరానికి అర్థంగా చెప్పుకోవచ్చు. సో ఈ వికారినామ సంవత్సరం అలాగే ఈ కొత్త నూతన తెలుగు సంవత్సరాది మీకు అందరికీ కలిసి రావాలని మరొకసారి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ వికారినామ సంవత్సరానికి సంబంధించి సింహరాశి ఫలితాలు తెలుసుకుందాం. సింహరాశి విషయానికి వస్తే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మా, మీ, ము, మే అనే అక్షరాలు మఖా నక్షత్రం కిందకు వస్తాయి. ఇంకా పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, మో, టా, టీ, టు ఈ అక్షరాలు పూర్వ పాల్గొని 4 పాదాల కిందకు వస్తాయి. ఉత్తర పాల్గొని 1వ పాదం టే. సో మా, మీ, ము, మే, మోటా, టీ, టు, టే ఈ అక్షరాలు కనుక మీ యొక్క పేర్లు మొదటి అక్షరం అయితే కనుక సింహరాశి కిందకు వస్తుంది. సో సింహరాశి వారందరూ కూడా ఈ అక్షరాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఆదాయం సింహరాశి వారికి వచ్చి 8, అలాగే వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. అంటే వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగానే కనిపిస్తుంది. అందులోనూ మన ఆలోచనల్ని విభేదించేవారు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి
ఎదుటివారితో సాధ్యమైనంత వరకు కూడా మీరు సామరస్యంగా వెళ్ళటమే మంచిది. ఎందుకంటే ఆదాయం 8, వ్యయం కంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంది. అలాగే మన ఆలోచనలు ఇష్టపడని వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుని ఎందుకు మనల్ని అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకుని మూవ్ అయితే మంచిది. సో ఇంకా నెక్స్ట్ ఈ వీడియోలో నేను వచ్చి శనికి, రాహువుకి, కేతువుకి అండ్ బుధుడికి సంబంధించిన గోచర ఫలితాలు, ఇంకా ఏ నెలల్లో మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు, అలాగే మేజర్గా ఏ గ్రహాలకి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో సంవత్సరం మొత్తానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అన్నీ నేను చెప్పడం జరిగింది. సో ఏ పాయింట్ మిస్ అవ్వద్దు, మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 22 వరకు కూడా 5వ ఇంట ధనస్సు రాశిలో రజితమూర్తిగా ఉన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 22 తర్వాత వృశ్చికంలో నవంబర్ 4 వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలో లోహమూర్తిగా గోచరిస్తున్నారు. ఇక నవంబర్ 5 తర్వాత నుంచి తిరిగి మళ్ళీ ఆయన ధనస్సు రాశిలోకి పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా వస్తున్నారు. సో 5వ స్థానంలోకి వచ్చి ఒక నెల రోజులు ఉండి వెళ్ళిపోతారు. తర్వాత చతుర్థ స్థానంలో నవంబర్ దాకా ఉంటారు. నవంబర్ తర్వాత ఇక ఫుల్ ప్లెడ్జ్డ్గా వచ్చి 5th హౌస్లో ఉండిపోతారు. ఇక శని ఉగాది నుంచి 23 వరకు, ఉగాది నుంచి 23 జనవరి 2020 వరకు ఆయన పంచమ స్థానంలో గోచరిస్తున్నారు మకర రాశిలో. ఆ తర్వాత జనవరి 23 తర్వాత షష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. ఇంకా ఆ తర్వాత చూసినట్టయితే రాహువు సంవత్సరం అంతా కూడా మిథున రాశిలో అండ్ కేతువు ధనస్సు రాశిలో పంచమ స్థానంలో సంచరిస్తున్నారు. రాహువు చూస్తే లాభస్థానంలో, కేతువు చూస్తే పంచమ స్థానంలో సంచరిస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బుధుడి సంచారం ఈ సంవత్సరానికి చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే బుధుడి ఇంట్లో ఇక్కడ రాహు ఉన్నారు. బుధుడు గోచారం బాగోని రోజుల్లో, బుధుడికి ప్రతికూలమైన గోచారం ఉన్న సందర్భాల్లో ఇది నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకని ఏప్రిల్ 12 నుంచి మే 3వ తారీఖుగా, ఏప్రిల్ 12 నుంచి మే 3వ తారీఖు దాకా మీ నీచ రాశి అయిన మీనంలో ఇక్కడ బుధుడు సంచరిస్తున్నారు. కాబట్టి బుద్ధికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. లాభస్థానంలో రాహు సంచారం జరుగుతుంది. ఇక మీకు అన్నిటా మంచి శుభఫలితాలను ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. కానీ శని దృష్టి, బుధుడు నీచపడడం, దీనివల్ల దుర్బుద్ధితో కనుక మీరు ఆలోచించి లాభం కోసం ఎటువంటి పనులైనా చేస్తే, మీరు చెడు బుద్ధితో ఆలోచించి కనుక లాభం గురించి ఏమైనా పనులు చేసినట్టయితే కనుక ఆ తర్వాత వాటి వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ ప్రభావం మీ ఫ్రెండ్ సర్కిల్, మీ నెట్వర్క్ సర్కిల్ అండ్ సోషల్ లైఫ్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. బుధుడికి ప్రతికూల గోచారం ఎప్పుడు జరిగినా కూడా ఆ వచ్చే లాభాల విషయంలో, అంటే రాహు ఇక్కడ 11వ స్థానంలో ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఆ లాభాధిపతి అయిన బుధుడు కూడా చక్కగా ఏ ఉచ్చక్షేత్రంలోనో మిత్రక్షేత్రంలోనో శుభగ్రహాలతోనో కూడితే అప్పుడు మీకు మంచి లాభాలు వస్తాయి. అలా కాకుండా నీచ రాశిలోనో లేకపోతే శత్రుక్షేత్రంలో పడితే ఆ లాభాలు ఏంటంటే కొంచెం డిస్ప్యూట్స్కి, గందరగోళ వాతావరణానికి అండ్ గొడవల తర్వాతే మీకు వచ్చే అవకాశాలు అలా ఉంటాయన్నమాట. సో బుధుడి ప్రతికూల గోచారం ఎప్పుడు జరిగినా కూడా మీకు వచ్చే లాభాల విషయంలో, ఫ్రెండ్ సర్కిల్ విషయాల్లో గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ఇంకా బుద్ధితో వ్యవహరించడం ఈ సంవత్సరం చాలా చాలా అవసరం. రాహు సంచారం తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రాశి వారికి లాభస్థానంలో రాహు సంచారం జరుగుతుంది. ఈ రాహు మీద శని దృష్టి ఉంది. అంతేకాకుండా మే 8వ తారీఖు నుంచి 27 జూన్ వరకు కుజుడు రాహువు కలిసి మిథునంలో ఇతి చెందబోతున్నారు. కుజ రాహువులు. మీ యోగకారకుడైన కుజుడు లాభస్థానంలో రాహువుతో కలిసి ఉండడం, దాని మీద శని దృష్టి ఉండడం. యోగకారకుడైన కుజుడు లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. చక్కగా అన్ని విధాలా మీకు లాభాలను తెచ్చే పనే చేస్తారు ఆయన. అయితే
అక్కడ రాహువు కూడా ఉండడం, శని దృష్టి కూడా ఉండడం వల్ల మీకు రావాల్సిన గుర్తింపులు, లాభాలు, అందాల్సిన పెట్టుబడులు, ఫ్రెండ్ సర్కిల్ వీటన్నిటికీ సంబంధించి ఒక రకమైన యుద్ధ వాతావరణం ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. పంచమంలో శని మీ ఆలోచనలకు తగ్గట్టు రిజల్ట్స్ ఇవ్వడంలో లేట్ చేయడం. మీరేదో ఆలోచిస్తారు, ఈ పని చేస్తే మనకి బాగా కలిసి వస్తుంది డెఫినెట్గా అని, కానీ పంచమంలో ఉన్న శని అక్కడ మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడంలో కొంత లేట్ చేస్తుంటారు. సో దానివల్ల లాభాల విషయంలో ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. ఇదంతా మీరు అభిమానించేవారు, మీకు బాగా సహకరించేవారు, వారిని మీరు నెగ్లెక్ట్ చేస్తుండడం వల్లే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచమ స్థానంలో శని సంచారం వల్ల ఎక్కువ మిమ్మల్ని అభిమానించే వాళ్ళనే మీరు నెగ్లెక్ట్ చేయటం, లేకపోతే అభిమానం అనే దానికి మీరు దూరంగా ఉండటం, ఈ విషయాల వల్లే మీకు వచ్చే లాభం దూరం అవుతుందని చెప్పి మీరు గ్రహించండి ఫస్ట్. ఇక తర్వాత 15 జూన్ నుంచి 17 జూలై వరకు కూడా రవి మిథునంలో రాహుతో యుతి, పైగా సమసప్తమంలో శనికేతువులు. రవి లాభంలోకి వచ్చారు, శని దృష్టి ఉంది. శని, రాహువు, రవి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది లాభస్థానంలో? ఇది మీ లాభస్థానంలో జరుగుతుంది. ఇక్కడ మీ లగ్నాధిపతే లాభస్థానంలో ఉన్నారు. మరి రవి లగ్నాధిపతి కదా సింహరాశికి, మీ రాశ్యాధిపతి లాభస్థానంలో ఉన్నారు. అంటే ఇక్కడ మెయిన్ రవి లాభంలో ఉన్న, ఇక్కడ నేను ఇంత లాభం ఎక్స్పెక్ట్ చేశాను, ఈ టైంలో ఖచ్చితంగా వచ్చే తీరాలనుకున్నాను, కానీ ఏంటి అసలు ఈ లాభాలు వచ్చే విషయంలో నాకు ఏం అర్థం కాకుండా ఉందే అని మీరు ప్రత్యక్షంగా కలుగు చేసుకున్నా కూడా డైరెక్ట్గా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మనకి రావాల్సిన గెయిన్స్ ఎందుకు మనకి దూరం అవుతున్నాయి. గెయిన్స్ అంటే ఒక గెయిన్స్ అనే కాదు, ఇక్కడ మెయిన్ ఏంటంటే లాభస్థానం అనేది డిజైర్స్కి సంబంధించిన విషయం. డిజైర్స్ అంటే ఏముంటుంది? చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకు చాక్లెట్ కావాలి. కాలేజీ పిల్లలు అనుకోండి, వాళ్ళకి సంబంధించి వాళ్ళకేదో కోరికలు ఉంటాయి. అలాగే చదువుకున్న విద్యార్థికి అయితే మంచి ఉద్యోగం వస్తే బాగుండు అనుకుంటాడు. ఉద్యోగం వచ్చిన వాళ్ళు అయితే పెళ్లి జరిగితే బాగుండు అనుకుంటారు. పెళ్ళి అయితే పిల్లలు ఉంటే బాగుండు అనుకుంటారు. పిల్లలు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటే బాగుండు అనుకుంటారు. ఇలాంటి డిజైర్స్ వీటన్నిటికీ సంబంధించిందే లాభస్థానం. ఆ లాభస్థానంలో రవి మీ రాశ్యాధిపతి అక్కడ ఉండటం, రవి లాభంలో ఉన్న శని రాహువులతో ఆయన గ్రహయుద్ధం చేసే తీరాల్సిందే. అక్కడ రాహు ఉన్నారు, ఇక్కడ శని ఉన్నారు. ఇద్దరు కూడా ఆ రాశ్యాధిపతికి అంటే లాభం వస్తుందా రాదా, లేకపోతే ఆ రావాల్సిన దాని గురించి మీ కోరిక నెరవేరాల్సిన దాని గురించి మీరు ఫైటింగ్ అయితే అంటే ఫైటింగ్ అంటే ఏంటంటే కంపల్సరీగా కొంత దాని మీద మీరు స్ట్రగుల్ చేసే ఆ లాభాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ శని రాహులతో గ్రహయుద్ధం తప్పదని చెప్పాలి రవికి. కనుక తండ్రి విషయాల్లో కూడా ఎక్కువ వ్యతిరేకత వాతావరణం ఉండే అవకాశాలు ఉంటాయి. మరి రవి రిప్రజెంట్స్ మరి ఫాదర్ కదా. అలాగే రవి అష్టమ స్థానంలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు మీరు రాశ్యాధిపతి. ఆ టైంలో కూడా హెల్త్, ఫైనాన్స్, స్పెక్యులేషన్ విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. సో ఈ యొక్క లాభస్థానంలో రవి సంచారం, పైగా అక్కడ శని రాహువుల వీక్షణ, ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే మీకు మీరుగా అంటే రవి అధికారానికి, దర్పానికి అధిపతి. మీరు ఒక చిటికేస్తే ఆ పని అయిపోద్ది. కానీ ఇక్కడ శని రాహువుల పాపగ్రహాల వీక్షణ ఉంది. ఏంటి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నా ఈ పని అవ్వట్లేదు అనే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుందన్నమాట. ఇక శని భగవానుడి విషయానికి వస్తే సంవత్సరాంతం వరకు కూడా ఆయన 23 జనవరి 2020 వరకు కూడా శని పంచమ స్థానంలో సంచరిస్తున్నారు. ఆ తర్వాత 23 తర్వాత ఆయన షష్టమంలోకి సువర్ణమూర్తిగా అడుగు పెడుతున్నారు. పంచమంలో శని అక్కడ ఆయన కేతువుతో కలిసి ఇటు చెంది ఉన్నారు. సో దీనివల్ల షేర్ మార్కెట్లు, మీ ఆలోచనలు అసలు ఏవి ఎందుకు వర్కౌట్ అవ్వలేకపోతున్నాయని మీరు ఆలోచించి ఒక విధమైన వైరాగ్యం,
అండ్ అవగాహన లేకుండా మీరు చేసుకునే ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల ఒక విధమైన నిరుత్సాహానికి గురవడం కూడా జరుగుతుంది. ఇంకా ప్రేమికులకి ప్రేమ వ్యవహారాల్లో ముందు చూపు లేకపోవడం వల్ల ప్రేమించుకున్నాం సరే, మరి ఏం చేయాలి ఆ తర్వాత? ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అంటే ఇది 1,00,000 కమిట్మెంట్స్ ఉంటాయి ప్రేమ అంటే. సో అక్కడ పంచమ స్థానంలో శని ఉన్నారు, అండ్ ఆ శనికి తగ్గట్టు ఇప్పుడు కేతువు కూడా అక్కడ యుతి చెంది ఉన్నారు. అందుకని ఆ పంచమ స్థానానికి సంబంధించి ఈ సింహరాశిలో ఉండి ఎవరైనా ప్రేమ వ్యవహారాలు సింహరాశిలో ఎవరికైనా ఉన్నట్టయితే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి అనేది వాళ్ళకి నెలకొంటుంది. సో ఆ తర్వాత ఇక సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సింహరాశికి సంబంధించి చాలా ఫ్రస్ట్రేటెడ్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే అనుకున్నంత వసూళ్ళు కానీ, లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం కానీ, వాళ్ళు అనుకున్న క్యారెక్టర్ పడకపోవడం కానీ, లేకపోతే సో ఏదైనా సరే 5th హౌస్కి సంబంధించిన విషయాలు కొంతవరకు మీకు అంత ఫ్లెక్సిబుల్గా లేవు. కాబట్టి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకు కూడా ఇక్కడ ఎక్కువ శనికేతువుల యుతి వల్ల కొంతవరకు వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇంకా జనవరి 23 తర్వాత శని తన స్వక్షేత్రంలోకి షష్టమ స్థానంలోకి ప్రవేశించబోతున్నారు. ఇందాకే చెప్పుకున్నాం మనం, శని సువర్ణమూర్తిగా షష్టమ స్థానంలోకి అడుగు పెడుతున్నారని. సో మోర్ ఫేవరబుల్ రిజల్ట్స్ మీరు ఇప్పుడు చూడడం జరుగుతుంది. ఇక్కడ గత కొంతకాలంగా ఏ శత్రుపీడ, లేకపోతే ఏ కాంపిటీషన్ని, లేకపోతే ఎవరినైతే మీరు ఎదుర్కోలేకపోయారో, ఈ యొక్క శని సువర్ణమూర్తిగా షష్టమ స్థానంలో ఎప్పుడైతే అడుగు పెట్టారో అన్నిటా మీకు శత్రుజయం, ఆ మంచి ఆరోగ్యాన్ని, శత్రుజయాన్ని ఆయన కలిగిస్తారు. సో ఎప్పుడు? జనవరి 23 తర్వాత. ఇక నెక్స్ట్ ఏప్రిల్ 22 వరకు కూడా మనం గురుడి సంచారం చూస్తే ఆయన పంచమ స్థానంలో ధనుసు రాశిలో రజితమూర్తిగా సంచరిస్తున్నారు ఏప్రిల్ 22 దాకా, ఒక్క 22 రోజులు. తిరిగి మళ్ళీ ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 వరకు కూడా వృశ్చిక రాశిలో అర్ధాష్టమంలో లోహమూర్తిగా ఉంటున్నారు. మళ్ళీ తర్వాత నవంబర్ 5 నుండి పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ విధమైన సంచారం మనం చూసినట్టయితే ఏప్రిల్ నెలలో మీరు అనుకున్న పనులు అవ్వకుండా, మీకు రావాల్సిన లాభాలు, మీరు అనుకున్న కోరికలు ఏవైతే తీరకుండా అడ్డుపడుతున్నాయో ఆ విషయాలకి సంబంధించి గురుడు ఎప్పుడైతే పంచమ స్థానంలోకి అడుగు పెడుతున్నారో శనికేతువుల యుతితో కూడిన ఆ యొక్క యుతిని, ఆ డిలేస్ని, ఆ పంచమ స్థానంలో ఉన్న భయాలని, మనం ఇందాక చెప్పుకున్న వ్యవహారాలన్నీ కూడా గురుడు ఇక్కడ సెట్ చేస్తారు. ఒక్క 22 డేస్ ఉంటారు. ఆ 22 రోజుల్లో కూడా చక్కగా వాళ్ళకి ఈ పంచమ స్థానాలు అడుగుపెట్టినప్పుడు తప్పకుండా ఏప్రిల్ నెలలో విద్యా విషయాలకి సంబంధించే కానీ, మీ పెట్టుబడులకు సంబంధించిన విషయాలే కానీ మీకు సడన్గా గుర్తింపు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. పంచమంలో గురుడు అడుగుపెట్టినప్పుడు ఈ గురుడు మీకు అన్ని విధాలా కూడా పంచమ స్థానంలో ఏప్రిల్ 22 దాకా కూడా మంచి చేస్తారు. తర్వాత ఏప్రిల్ 22 తర్వాత తిరిగి ఆయన అర్ధాష్టమ స్థానంలోకి గోచరించడంతో గతంలో మీరు కొందామని వాయిదా వేసుకున్న వాహనాలే కానీ, గృహాలే కానీ, ఈ విషయాల్లో మళ్ళా ఒకసారి ఆలోచించడం, మీ స్థిరాస్తి కానీ, వాహనాలు, గృహాలను కొనడం, ఇక్కడ మళ్ళా కూడా ఒక్కసారి గురుడు చతుర్థంలో ప్రవేశించినప్పుడు తప్పకుండా వాహనాన్నో లేకపోతే గృహాన్నో మీరు కొందామని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాల్లో మీకు మంచి జరిగేటట్టే చూస్తారు. అయితే ఇక్కడ అర్ధాష్టమంలో గురుడు ఎప్పుడైతే మీకు నవంబర్ తర్వాత చతుర్థ స్థానంలోకి ఆయన సంచరిస్తారో అప్పుడు చతుర్థ స్థానం నుంచి ఆయన అష్టమ, దశమ, వ్యయస్థానాలను చూస్తారు. కాబట్టి
కొంత మానసిక అశాంతి అనేది కలుగుతుంది. అది కూడా సడన్గా. ఎందుకంటే చతుర్థంలో అర్ధాష్టమంలో గురుడు అంత మంచి ఫలితాన్ని ఇవ్వరు. ఎందుకంటే ఆయన 6వ స్థానాన్ని పాపస్థానాన్ని, 8వ స్థానాన్ని పాపస్థానాన్ని, కేంద్ర స్థానం 10వ స్థానాన్ని చూస్తారు. ఈ 3 స్థానాలు కూడా 6th హౌస్ అండ్ 8th హౌస్ సహజంగా మానవుడు ఎవరు కూడా కోరుకోనివి. కష్టాలు కావాలని ఎవరు కోరుకుంటారు? సో దశమ స్థానం మీద గురుడి యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే మీరు ఒక పని చేయాల్సింది 4 పనులు చేయాల్సి రావటం. సో మొత్తంగా స్ట్రెస్బుల్, అశాంతి, మానసిక అశాంతి, స్ట్రెస్సు, గృహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి సడన్ ఫ్లక్చువేషన్స్, సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ నవంబర్ 5న మీకు గురుడు సువర్ణమూర్తిగా పంచమ స్థానంలోకి అడుగు పెడతారో మీకు ఈ నెంబర్ అంటే ఈ నవంబర్ నుండి కూడా చక్కగా సర్వ శుభాలని గురుడు మీకు అందిస్తారన్నమాట. అంటే సంఘంలో గుర్తింపు పెరగడం, ఉద్యోగంలో హైకులు రావడం ఇవన్నీ తప్పక జరుగుతాయి. పంచమంలో గురుడు ఉన్నప్పుడు హాయిగా ఆ గురు భగవానుడు ఇచ్చే బ్లెస్సింగ్స్ నాకు తెలిసి మామూలుగా ఉండవు. పంచమ స్థానం అనేది పూర్వపుణ్యస్థానం. ఈ స్థానంలో సింహరాశి వారికి గురుడు చక్కగా నవంబర్ నుంచి ఆయన గోచారం మొదలు పెడుతున్నారు కాబట్టి నవంబర్ నుంచి మళ్ళీ ఉగాది దాకా మీరు హ్యాపీగా ఉంటారు. దానిలో డోకానే లేదు. మీ ఎడ్యుకేషనే కానీ, మీరు అనుకున్న పనులే కానీ, ఉద్యోగంలో గుర్తింపే కానీ, మీకు కావాల్సిన హైకులే కానీ, రెమ్యునరేషన్ కానీ అన్ని విషయాల్లో క్రియేటివిటీని మీరు పెంచుకుంటారు. 13 సంవత్సరాలుగా మీరు చెయ్యలేని మంచి మంచి క్రియేటివ్ ఐటమ్స్ని, గుర్తింపుని మీరు ఇక్కడ పొందుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. సో సింహరాశి వారందరూ కూడా నవంబర్ నుంచి గురుడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి. పంచమంలో గురుడు పుత్ర సంతానాన్ని ఇస్తారు, సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తారు. అన్ని విధాలా ఆయన శుభాలనే చేస్తారు అందరికీ, విద్యార్థులకే కానీ ఎవరికైనా. ఇక ఈ రాశి వారికి పంచమంలో శనికేతువుల యుతి ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి డిజేబుల్డ్ పర్సన్స్కి మీరు హెల్ప్ చేసినట్టయితే చక్కగా శని మీకు అనుకూలంగా మారతారు. పూర్వపుణ్యస్థానం అయిన ఈ స్థానంలో శని గోచారం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి శనికి ప్రతిష్టాత్మకమైన దేవాలయాలు దర్శించుకోవడం, అంటే శని సింగనాపూర్ వెళ్ళడం, శనికి అభిషేకాలు చేసుకోవడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి వాటి నుండి మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది. సో అలాగే కేతువు కూడా ధార్మికమైన గ్రహం కాబట్టి మంగళవారం పూట కేతువుకు కూడా మీరు అభిషేకాలు, ఉలవలు కేతు ప్రీతిగా ఒక 7 వారాలు కేజింపావు దానం చేయటం, వినాయకుని మంత్రం జపించుకోవటం, వినాయకుడిని దర్శించుకోవటం, పొద్దున్నే వినాయకుడికి సంబంధించిన పూజగా లేకపోతే ఆయనకి సంబంధించిన ఏదైనా చదువుకొని చక్కగా వినాయకునికి సంబంధించినవి వెళ్తే కనుక శని కేతువుల యుతికి సంబంధించి కలుగుతున్న విఘ్నాలన్నీ ఆ విఘ్ననాయకుడు తొలగిస్తాడు. పంచమం అనేది మీ ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా అడ్డుపడుతున్న పనులన్నింటినీ మీరు తొలగించుకుని ముందుకెళ్ళాలంటే పూర్వపుణ్యస్థానంలో శని ఉన్నారు కాబట్టి డిజేబుల్డ్ పర్సన్స్కి హెల్ప్ చేస్తే శని చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. పూర్వపుణ్యస్థానం ఈ టైంలో డిజేబుల్డ్ పర్సన్స్కి బాగా అత్యవసరంలో ఉన్న వారికి హెల్ప్ చేయండి. తప్పకుండా ఈ శనికేతువుల యుతి అనేది మీకు పంచమ స్థానంలో అంత ఎఫెక్ట్ చూపించకుండా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. సో మొత్తంగా సింహరాశి వారికి సంబంధించి 2019-20కి సంబంధించి ఉగాది వికారనామ సంవత్సర ఫలితాలు ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.